కేరళ భగవతి జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, సంతానం, గృహ సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, నరదృష్టి, నరఘోష సమస్యలు, కుటుంబ ఆర్థిక సమస్యలు, ఎటువంటి సమస్యకైనా 2 రోజుల్లోనే పరిష్కారం చూపబడును. స్త్రీ పురుషుల వశీకరణ 100% గ్యారంటీ. పండిత్ రమణాచారి. ఫోన్ నంబర్ 9113881062. జూన్ 1 హనుమాన్ జయంతి, అలాగే శనివారం కూడా. హనుమంతుడి అనుగ్రహం పొందడానికి ఇది ఎంతో విశేషమైన రోజు. అంతేకాదు, ఈ రోజున హనుమంతుడిని భక్తి శ్రద్ధలతో పూజించి వృశ్చిక రాశి వారు ఈ చిన్న పరిహారం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా హనుమంతుడు మీకు తోడుగా ఉంటాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో అలాగే మీ ఒంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అదంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. అయితే ఈ పరిహారం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, ఈ పరిహారాన్ని ఎందుకు చేయాలి, ఎవరు చేయాలి అనే వివరాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. హనుమాన్ జయంతిని హిందువులందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. విశేషమైనదిగా పండితులు చెప్తున్నారు. ఇంతటి విశేషమైన రోజున రూపాయి కూడా ఖర్చు లేని ఈ చిన్న పరిహారం చేసుకోవడం వల్ల మీ ఆర్థిక బాధలు, అనారోగ్య సమస్యలు, మీ ఇంటికి ఉండే దిష్టి దోషాలతో పాటుగా మీరు ఏదైనా నకారాత్మక శక్తి మీకు తెలియకుండా మీ ఒంట్లో ప్రవేశించి ఉంటే కూడా అవన్నీ కూడా తొలగిపోయి ఆ దయ వల్ల జీవితంలో అత్యున్నతమైన స్థాయిని ఎదుగుతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి ఈ పరిహారంలో భాగంగా హనుమాన్ జయంతి రోజున ఉదయాన్నే స్నానం చేసే నీటిలో ఏది కలుపుకొని స్నానం చేయాలి, అలాగే వాటిని కలుపుకోవడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే అంశాలను ఈ వీడియో చూసి మనం పూర్తిగా తెలుసుకుందాం. హనుమాన్ జయంతి ఎంతో విశేషమైనటువంటి పర్వదినం. అందులోనూ శనివారంతో కలిసి రావడంతో ఈ శక్తివంతమైనటువంటి రోజున ఇంట్లో ఉన్నటువంటి నరదృష్టి, నెగిటివ్ ఎనర్జీస్ అన్నింటినీ కూడా తొలగించుకునేటువంటి శక్తి శనివారం రోజుకే ఉంటుంది. కాబట్టి ఈ చిన్న పరిహారం చేసుకున్నట్లయితే మీ ఇంట్లో ఉన్నటువంటి దృష్టి దోషాలు తొలగిపోవడమే కాకుండా మీ పిల్లలపై లేదా మీపై ఎటువంటి చెడు దృష్టి ఉన్నా కూడా అన్ని తొలగించుకోవచ్చు. మీ కుటుంబం కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. ఇందుకోసం మీకు 1 రూపాయి కూడా ఖర్చు కాదు. ఈ పరిహారాన్ని కేవలం నమ్మకంతో చేసినట్లయితే మీ ఎదుగుదల మీకు కళ్ళారా చూసి ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అని పండితులు చెప్తున్నారు. దానికి సంబంధించిన వివరాలను కూడా ఇప్పుడు ఈ వీడియోలో వివరించాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తే మేమేం చెప్తున్నాం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. అంతేకాకుండా పరిహారాన్ని ఎలా చేయాలి అండ్ ఎందుకు చేయాలి అనే అంశాలు కూడా మీకు పూర్తిగా అర్థమవుతాయి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీ యొక్క లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఖచ్చితంగా మేము చేసే వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రతి ఒక్కరూ కూడా ఆ భగవంతుడి ఆశీస్సులు మాపై ఉండాలని, జీవితంలో గొప్పగా ఎదగాలని కోరుకుంటారు. మరి ఆ దిశగా అడుగులు వేసేందుకు తమ వంతుగా ప్రతిరోజు పూజ చేస్తూ ఉంటారు. పూజ చేసినప్పుడు ఫలితాలు వస్తాయా అంటే మనశ్శాంతి మాత్రం ఖచ్చితంగా వస్తుంది. అది వారి పూర్వజన్మ కర్మ ఫలితం మీద ఆధారపడి ఉంటుంది. ఫలితం వస్తుందా లేదా అంటే మరి అలాంటి కర్మ ఫలితాన్ని తగ్గించుకోవాలి అంటే ఏం చేయాలి అనే సందేహం మీకు రావచ్చు. అందుకే మేము ఈ వీడియోని మీకు అందిస్తున్నాం. మనం ఏదైనా పని చేస్తున్నాము అంటే అది ఎందుకు చేస్తున్నాం అని తెలుసుకొని చేస్తే మాత్రం ఖచ్చితమైన ఫలితాలు దొరుకుతాయి. ఈ మాట సాక్షాత్తు వేద పండితులు చెప్తున్నారు. జూన్ 1 శనివారం నాడు హనుమాన్ జయంతి జరుపుకుంటాం. ఆ రోజు ఎంతో విశేషమైనది. అంతటి విశేషమైన రోజున మనం చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే కనుక దేవుడి పూజతో పాటు ఉడతా భక్తిగా ఈ పరిహారాలు కూడా మీకు సహాయపడతాయి. చూడ్డానికి ఈ పరిహారాలు తేలిగ్గా అనిపించవచ్చు, కానీ వీటి ఫలితాలు మాత్రం చాలా గొప్పగా ఉంటాయి. ఇందుకోసం మీకు ముఖ్యంగా కావాల్సింది నమ్మకం. అలాగే ఈ పరిహారం మనకు పని చేస్తుంది, కష్టాల నుంచి బయట పడేస్తుంది అన్న విశ్వాసం. ఇప్పుడు ఏ పరిహారం చేస్తే మీరు ఈ సమస్యల నుంచి బయటపడతారు, అలాగే ఆంజనేయ స్వామి వారి పరిపూర్ణమైన కటాక్షం పొందగలుగుతారు అనే విషయాన్ని తెలుసుకుందాం. మీరు మాత్రం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి.
అప్పుడే మేము ఏం చెప్తున్నాం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. హనుమాన్ జయంతి రోజున మనం ఇప్పుడు చెప్పబోయేటువంటి పరిహారంలో భాగంగా ముందు స్నానం చేసే నీటిలో ఏమేమి కలుపుకుంటే మీకు హనుమంతుడి అనుగ్రహం దొరుకుతుంది అనేది చూద్దాం. అంతేకాదు వాటిని ఎందుకు కలుపుకోవాలి అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. ఈ సృష్టిలో ప్రతి ఒక్క పదార్థానికి కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. అంతేకాదు మనం కనుక మనసులో బలంగా సంకల్పించుకుంటే ఆ పదార్థంలో ఉన్న గుణం ప్రత్యేకమైన పదార్థాలతో చేర్చి ఉపయోగించడం వల్ల మన సంకల్పాన్ని భగవంతునికి చేరవేస్తుంది. కానీ ఈ పరిహారాలు తేలిగా ఉన్నాయి కదా చేసేద్దాం అని చేసేయడం కాదు, మనస్ఫూర్తిగా నమ్మి చేయాలి. అప్పుడే మీకు సత్ఫలితాలు అనేవి వస్తాయి. ఇక పండుగ రోజు ఉదయాన్నే నిద్రలేచి చక్కగా స్నానం చేయండి. అలాగే స్నానం చేసే నీటిలో ఒక తమలపాకు, కొద్దిగా రాళ్ళ ఉప్పు, అలాగే 2 హారతి కర్పూరం బిళ్ళలను పొడి చేసి వేసుకొని ఇవన్నీ నీళ్ళలో కలుపుకొని స్నానం చేయాలి. ఈ నీళ్ళతో పిల్లలు ఇంకా పెద్దవాళ్ళు కూడా స్నానం చేయవచ్చు. సరే, తమలపాకులంటే శుభ సూచకం, అలాగే భగవంతుడికి ఎంతో ఇష్టం కదా అని ఈ పదార్థాలను నీళ్ళలో కలిపాం. ఇంకా స్నానం కూడా చేశాం. కానీ ఇవి ఎందుకు కలిపాం అనే విషయం కూడా మనకు తెలిసి ఉండాలి. ఆ వివరాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం. హనుమంతుడికి తమలపాకులు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే తమలపాకుల తోట అనేది చాలా చల్లగా ఉంటుంది. ఇక హనుమంతుడికి చల్లగా ఉండే ప్రదేశాలు అంటే చాలా ఇష్టమని మన పండితులు చెప్తారు. అందుకోసం తమలపాకును వేసుకొని మనం స్నానం ఆచరించడం వల్ల శ్రీరాముడు అలాగే హనుమంతుడి కృప మనకు దొరుకుతుంది. ఇక రెండో పదార్థం మనం నీళ్ళల్లో కలిపింది రాళ్ళ ఉప్పు. ఈ రాళ్ల ఉప్పు నీళ్ళలో కలపడం వల్ల మనలో ఉన్నటువంటి నకారాత్మక శక్తి అనేది తొలగిపోతుంది. అంటే నెగిటివ్ ఎనర్జీ. వాస్తవానికి చెప్పాలంటే మనకు తెలియకుండానే మన మీద ఒక రకమైనటువంటి నకారాత్మక శక్తి పని చేస్తూ ఉంటుంది. ఇక ఇలాంటి నకారాత్మక శక్తి ఉన్నప్పుడు మనం చేసే పనుల్లో ఆటంకాలు రావడం, అలాగే ఆర్థికంగా కుంగిపోవడం, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. ఇక ఈ నకారాత్మక శక్తి నుంచి బయటపడడానికి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. దాన్ని తొలగించుకోవడానికి రాళ్ల ఉప్పు మనకు ఎంతగానో సహాయపడుతుంది. ఇక మూడవ పదార్థం మనం నీళ్ళలో కలిపింది కర్పూరం బిళ్ళలు. ఇలా 2 కర్పూరం బిళ్ళలను పొడి చేసి నీళ్ళలో కలపడం వల్ల మనలో దైవ భావం పెంపొందుతుంది. అంటే పాజిటివ్ ఎనర్జీ, స్పిరిచువాలిటీ. దీని నుంచి వచ్చే సువాసన మనలో ఉన్న చెడు ఆలోచనలను తొలగించి ఆధ్యాత్మికం వైపు మనల్ని నడిపిస్తుంది. కాబట్టి నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోయి కేవలం పాజిటివ్ ఎనర్జీనే మన మైండ్లో ఉంటుంది. సో చూసారు కదండి, ఇంత చక్కటి తేలికైన పరిహారాన్ని మీరు కూడా పాటించి అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. జూన్ 1వ తారీఖు హనుమాన్ జయంతి శనివారంతో కలిసి వచ్చిన రోజు కాబట్టి ఈ రోజు ఎంతో పవిత్రమైనదని, ముఖ్యంగా ఇది చాలా ప్రత్యేకమైనదని, శుభప్రదమని పండితులు చెప్తున్నారు. కావున స్నానం చేసే నీటిలో ఏది కలుపుకొని స్నానం చేయడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి, వాటిని ఎందుకు కలుపుకోవాలి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృశ్చిక రాశి వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని వారితో షేర్ చేసుకోండి. అంతేకాకుండా ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.